ఈ బ్యాడ్ నెంబర్స్ అనేటువంటివి ఒకరి జీవితంలో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి, ఏ విధంగా వాళ్ళని మానసికంగా కుంగదీస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. లావణ్య అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి అందరూ ఆడపిల్లలకు కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చంద్రవ్యాస్ వివేక్, అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కేపీ ఆస్ట్రాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎంతో మంది మిత్రులు చాలా మంది కూడా నాకు కామెంట్ రూపంలో ఫోన్లు చేసి వాట్సాప్ ద్వారా నన్ను అడిగింది ఏంటంటే, రాజుతరు ఇప్పుడు ఎవరైతే రాజు తరుణ్ అలానే లావణ్య మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలు రావడానికి రాజు తరుణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, నేమ్ని, అలానే లావణ్య గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, నేమ్ని అనాలిసిస్ చేసి దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు కూడా నన్ను అడగడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ వీడియో చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం కూడా చూడండి. ఈ బ్యాడ్ నెంబర్స్ అనేటువంటివి ఒకరి జీవితంలో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి, ఏ విధంగా వాళ్ళని మానసికంగా కుంగదీస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో నాకు ఇంటర్నెట్ లో దొరికినటువంటి రాజ్ తరుణ్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నేను అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో నేను చాలా వెతికాను, చాలా వెతికితే ప్రతి చోట్ల కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్ చూపించిందండి. అదేంటంటే 11/5/1992 అండి. మాస్టర్ నెంబర్ లో పుట్టారు ఆయన. సో ముందుగా రాజ్ తరుణ్ గారి యొక్క నేమ్ ని అనాలిసిస్ చేసి ఆ తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఆ నేమ్ ఎందుకు నెగిటివ్ ఉందనేటువంటిది మనం తెలియచుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా చూసుకుంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి 2/5/1919/19/2/21 అంటే 2+1 3 అండి. 3 ఇక ఈయన యొక్క డెస్టినీ నెంబర్ చూసుకుందామండి. సో ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి 2531 అండి. ఇది యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. అంటే ఇతని రూలింగ్ నెంబర్ వచ్చేసి 2, దీనికి చంద్రుడు అధిపతి అండి. 1 అనేటువంటిది ఇతని యొక్క డెస్టినీ నెంబర్ అండి, దానికి సూర్యుడు అధిపతి. ఇక నెక్స్ట్ ఇయర్ యొక్క నేమ్ కనుక మనం తీసుకుంటేనండి రాజ్ TARUN, రాజ్ తరుణ్ అనేటువంటిది ఉందండి. ఇతని యొక్క ఫస్ట్ ఒక వ్యక్తి పుట్టిన తర్వాత అతనికి పెట్టేటువంటి నేమ్ నుంచి అతని యొక్క నెగిటివ్ స్టార్ట్ అవుతుందండి. ఆ నేమ్ లో కూడా అతనికి వాడేటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే డెస్టినీ నెంబర్ 1 ఉంటుందో ఆ డెస్టినీ నెంబర్ 1 వాళ్ళ యొక్క నేమ్ అనేటువంటిది 6 లెటర్లు అనేటువంటిది 1కి 6కి కంపాటబిలిటీ కాదండి. సో ఎవరైతే 1 యొక్క డెస్టినీ ఉంటుందో వాళ్ళకి AJCLNE కానీ UVW లో కానీ మనం నేమ్ అయితే పెట్టవలసి ఉంటుంది. సో కానీ ఇక్కడ చూడండి, ఇతని పేరు అనేటువంటిది 6తో స్టార్ట్ అయింది. అంటే ఇతని యొక్క డెస్టినీ ప్రకారం ఇతని యొక్క నేమ్ ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉందో ఆ స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది ఫెయిల్యూర్ లెటర్ అండి. అంటే అతని స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది ఈ 1కి కంపాటబుల్ లెటర్ కాదు. సో కాబట్టి ఫస్ట్ నెగిటివిటీ అనేటువంటిది ఇతనికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ రాజస్థాన్లో కనుక మనం చూసుకుంటే అతని యొక్క బ్యాడ్ నెంబర్స్ ఏమున్నాయి ఏంటి చూసే ప్రయత్నం చేద్దామండి. రాజ్ తరుణ్ అంటే 2, A అంటే 1, J అంటే 1, T అంటే 4, A అంటే 1, R అంటే 2, U అంటే 6, N అంటే మనకి 5 అండి. అంటే మొత్తం లెటర్స్ చూసుకున్నాం 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఈ మొత్తం టోటల్ చేద్దాం. 2 1 3 3 1 4 4 8 8 9 9 2 11 11 6 17 17 5 వచ్చేసి 22. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కూడా తీసుకుని ఇది ఒక్క కౌంటర్ అండి, గుర్తుపెట్టుకోండి. మీ నేమ్కి ఈ ఏదైతే ఈ టోటల్ ఉంటుందో ఆ టోటల్ అనేటువంటిది ఇంజన్ లాంటిది అయితే మీకు దీంట్లో ఉండేటువంటి ఓవెల్స్, కాన్సనెంట్స్, సౌండ్స్ అనేటువంటివి దానికి మీకు బ్రేక్స్, స్టీరింగ్ లాంటివి అండి. 3 లేకపోతే దేని లేకపోయినా ఉపయోగం ఉండదు. సో దీంట్లో ఓవెల్స్ కనుక చూసుకుంటే మనం AU అంటే అండి 6 1 7 7 1 8. సో 22 నుంచి మనం ఇప్పుడు 8 అనేటువంటి తీసివేయాలండి. మనం 22 నుంచి 8 తీస్తే 14. సో ఇప్పుడు ఈయన యొక్క నేమ్ అనాలిసిస్ చేద్దాం. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఫెయిల్ అయిపోయింది, సో అది పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇక్కడ నేమ్ అనాలిసిస్ చేస్తే ఇతని యొక్క నేమ్ టోటల్ ఎంత వచ్చిందండి. నేమ్ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, ఈ నేమ్ లో ఎన్ని లెటర్స్ ఉండాలో కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది. 8 అనేటువంటిది బ్యాడ్ నెంబర్.
చూడండి ఓవెల్ సౌండ్స్ 8 వచ్చింది. టోటల్ లెటర్స్ టోటల్ లెటర్స్ 8 వచ్చిందండి. 8 అనేటువంటిది బ్యాడ్ నెంబర్ అండి. ఈ 8 అనేటువంటి బ్యాడ్ నెంబర్ అనేటువంటిది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని, అలానే జాబ్ పరంగా ఏదైతే మన ఎదుగుదల ఉంటుందో దాన్ని తొక్కేసేటువంటి అవకాశాలని సృష్టిస్తుంది. అలానే ముఖ్యంగా ఏంటంటే ఈ 8 అనేటువంటిది రిలేషన్షిప్స్ ని దెబ్బతీస్తుందండి. ఇప్పుడు ఆశ్రమం గారి జీవితంలో జరిగింది అదే కదా. ఆమెకి లావణ్య గారికి మధ్య రిలేషన్ ని క్వశ్చన్ మార్క్ చేస్తూ ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటట్టు చేసింది. అంటే ఈ 8 నెంబర్ ప్రభావం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, మానసిక పరమైనటువంటి ఇబ్బందులు, ఏదైతే రిలేషన్ ఉంటుందో రిలేషన్ లో ప్రాబ్లమ్స్ రావటం, అలానే నేమ్ ఫేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఫేమ్ అనేటువంటిది మా దెబ్బతీసేటువంటి సిచ్యువేషన్స్, సంఘటనలు అనేటువంటివి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే 22 అండి. 22ని మాస్టర్ నెంబర్, ఎక్సలెంట్ నెంబర్, సూపర్ నెంబర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మాస్టర్ నెంబర్స్ అనేటువంటివి హ్యాండిల్ చేయడం అంత తేలిక కాదండి. 22 మాస్టర్ నెంబర్ అయినా సరే 22 అనేటువంటిది బ్యాడ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఎవరి లైఫ్ లో కూడా 22 అనేటువంటిది నేమ్ టోటల్ లో కనుక వచ్చింది అంటే దానివల్ల ఏమవుతుందంటే జీవితం అనేటువంటిది చీకటిమయమైనటువంటి సిచ్యువేషన్స్, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇతని యొక్క నేమ్ టోటల్ 8 బ్యాడ్ నెంబరు. జీవితంలో ఎదిగేటువంటి ప్రతి అవకాశం కోల్పోతూ ఉంటాడు. అలానే ఇతని యొక్క లైఫ్ లో ఆర్థిక పరమైనటువంటి, ఫ్యామిలీ పరమైనటువంటి చిక్కులు ఎక్కువ వస్తుంటే, అలానే నేమ్ టోటల్ మనం చూసుకుంటే నేమ్ టోటల్ లో కూడా 22 అనేటువంటి బ్యాడ్ నెంబర్ ఉందండి. సో మొత్తం అన్ని ఉండవలసినవి కూడా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక ఇతని లైఫ్ లో ప్రాబ్లమ్స్ తప్పించి ఇంకేముంటాయండి? చూసారు కదా, అసలు ఒక నెంబర్ వల్ల ఒక వ్యక్తి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయో ఇలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం 356 అనే ఒక రూల్ ఉంటుంది కండి. ఆ యొక్క ప్రీవియస్ వీడియోస్ మనం చూస్తే దాంట్లో తెలుస్తుంది మీకు. ఇటు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి. దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 5 ఉందండి. 5 మనం ఏమంటాం? 5 మనం ప్లానింగ్ నెంబర్ అంటాం. సో ప్లానింగ్ అనేటువంటి ఇతనికి అద్భుతంగా ఉంటుంది. ఇక పేరులో కనుక చూసుకుంటారండి 6 ఉంది. 6 మనీ నెంబర్ అండి. సో నో ఇష్యూ, మనకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఇతనికి మిస్ అయింది ఏంటండి? ఇతని డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి, ఇతని నేమ్ లో కానీ లేని ఏంటి? 3 అనేటువంటి లక్ నెంబర్ లేదండి. 3 అనేటువంటి లక్ నెంబర్ అనేటువంటిది ఇతని యొక్క డేట్ లో లేదు. అందుకనే ఇతని జీవితంలో కూడా మొత్తం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి విధంగా అన్లక్కీ సిచ్యువేషన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి ఏదైతే రిలేషన్షిప్ కు సంబంధించి ఏదైతే ఉందో అది ఊహించుంటాడు. అంటే అతని జీవితంలో ఏవైతే ఊహించని సంఘటనలు ఉంటాయో ఆ ఊహించిన సంఘటనలన్నింటినీ కూడా ఈ 3 అనేటువంటి లక్ నెంబర్ లేకపోవడం వల్ల జరుగుతుందండి. సో మనం అందుకే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అతని డేట్ ఆఫ్ బర్త్ లో 356 అన్నా ఉండాలి, అతని నేమ్ లో 356 సంబంధించిన లెటర్స్ అన్నా ఉండాలి. లేదంటే అవి వచ్చేటువంటి విధంగా మనం నేమ్ లో కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ అనేటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది నా ఛానల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను చూడండి. 3.5 lakh వ్యూస్ ఉంటాయి దానికి. ఇంతవరకు కూడా యూట్యూబ్ చరిత్రలోనే ఏ న్యూమరాలజిస్ట్ కూడా చెప్పనటువంటి అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్, మీరు ఈ భూమి మీద ఏం సాధించడానికి పుట్టారు అనేటువంటిది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ ద్వారానే తెలుస్తుంది. ఆ స్ట్రెంత్ ఏంటనేటువంటి నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఆ స్ట్రెంత్ కి ఇతని యొక్క నేమ్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఏంటి రిలేషన్ అంటే చెప్తాను నేను. ఇప్పుడు ఇతని యొక్క స్ట్రెంత్ చూద్దామండి. ఇతని యొక్క స్ట్రెంత్ చూసి 115192. సో ఈయన యొక్క ఏదైతే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి నెంబర్స్ యొక్క మనం స్ట్రెంత్ కనుక వేసుకుంటే ఇతను మొత్తం ఇక్కడ 7 నెంబర్స్ వచ్చినాయండి. 254 degrees 160 minutes వచ్చిందండి. దీన్ని మనం డిగ్రీస్ లో కన్వర్షన్ చేసినప్పుడు కరెక్షన్ చేస్తే 256 degrees 40 minutes వచ్చిందండి. సో నేను టోటల్స్ ఎన్ని వచ్చింది అన్ని నెంబర్స్ తో మనం డివైడ్ చేసినప్పుడు ఇతని యొక్క స్ట్రెంత్ వచ్చేసి 36 degrees 40 minutes అండి. అంటే ఇతను ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ కి సంబంధించినటువంటి వ్యక్తి. సో 36 degrees 40 minutes ఉన్నటువంటి ఇతనికి మినిమం ఇతనికి ఎంత ఉండాలంటే అండి 1600 హెడ్జెస్ లో ఇతని నేమ్ అనేటువంటిది ఉండాలండి. అంత ఫ్రీక్వెన్సీలో అతని నేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పాజిటివిటీ అనేటువంటిది అతనికి వస్తుందండి. సో మరి రాజధర్మ అనేటువంటి లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, రాసేటటువంటి నెంబర్స్ లో లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక మనం చూసుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ వచ్చేసి కేవలం 922 హెడ్జెస్ అండి. చూడండి 1600 హెడ్జెస్ ఎక్కడ,
922 హెడ్జెస్ ఎక్కడ? ఎప్పుడైతే 1600 కంటే కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ లో ఫ్రీక్వెన్సీ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ నేమ్ యొక్క స్పెల్లింగ్ వల్ల ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో పుట్టినటువంటి వ్యక్తికి పాజిటివ్ అనేటువంటి జరుగుతుందండి. బట్ కానీ ఎంత ఉందండి? 922 హెడ్జెస్ ఉంది. అంటే ఈ ఉన్న ప్రెజెంట్ రాసేటువంటి నేమ్ యొక్క స్పెల్లింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఈ ఫ్రీక్వెన్సీ అనేటువంటి అతనికి పాజిటివ్ ఇవ్వకపోగా ఇది అతనికి నెగిటివ్ గా కన్వర్ట్ అయ్యి జీవితంలో ఎదుర్కోలేని సంఘటనలని, అవమానపూరితమైనటువంటి సంఘటనలని, అలానే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ని జీవితంలో కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇతని పేరు కలిగించింది అదే కదండి. ఇది ఊహించుంటాడా ఇంత గొడవ జరుగుతుంది సమాజంలో కానివ్వండి, లేదంటే మీడియాలో కానివ్వండి, నా యొక్క ఏదైతే నా నేమ్ ఫేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఫేమ్ అనేటువంటిది నేను కోల్పోతాను, ఏదైనా గొడవలు జరుగుతాయని చెప్పి భూమించాడండి. భవిష్యత్తులో మరి ఇతనికి వచ్చే సినిమా అవకాశాలు కూడా ఈ యొక్క నేమ్ ఫేమ్ వల్ల తగ్గచ్చు. అలానే మానసికంగా మరి ఇతను భవిష్యత్తులో ఇది నిజమా అబద్ధం అనేటువంటిది కోర్టులో అవన్నీ నిరూపిస్తాయండి. బట్ కానీ ఈ ప్రెజెంట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ అనేటువంటిది ఏదైతే ఈ నేమ్ లో ఉన్నటువంటి బ్యాడ్ నెంబర్స్, ఈ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఈ స్ట్రెంత్ లో ఉన్నటువంటి దాని ప్రకారం ఫ్రీక్వెన్సీ నేమ్ లో లేకపోవడం వల్ల ఈ మానసికమైన ఆందోళనలు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదండి. భవిష్యత్ సంగతి దేవుడు ఎరుగు. ప్రెజెంట్ లైఫ్ అయితే ఇతని నేమ్ ఫేమ్ మొత్తం కూడా ఇతని ప్రాబ్లం అయింది కదా. ఇక నెక్స్ట్ ఇదండి ఇతని యొక్క అనాలిసిస్. ఇప్పుడు లావణ్య గారి యొక్క పేరులో ఉన్నటువంటి బ్యాడ్ నెంబర్ చూద్దామండి. సో నేను ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా దొరుకుతుందా చూద్దాము. అప్పుడు వీళ్ళకి కంపాటబిలిటీ కూడా చెక్ చేద్దాము. వీళ్ళ టైంలో ఏమైనా దొరికితే కనుక జన్మజాతకం వేసి కూడా చూద్దాం అనుకున్నాను. 14 డైమెన్షన్లో చెక్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ కూడా నాకు వాళ్ళ టైంలు కానీ ఏం తెలియలేదు. అలానే లావణ్య గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు తెలియలేదు. కాబట్టి నేను ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాకుండా ఓన్లీ లావణ్య అనేటువంటి నేమ్ తీసుకొని ఆ నేమ్ ప్రకారం నేను అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తానండి. సో ఆమె యొక్క మనం నేమ్ కనుక తీసుకుంటే, సో ఇప్పుడు లావణ్య గారి యొక్క పేరు అనేటువంటి అనాలిసిస్ చేస్తానండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ లావణ్య అనేటువంటి పేరు ఆమెకే కదండి. లావణ్య అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి అందరూ ఆడపిల్లలకు కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది లావణ్యాలకి నేను నేమ్ కరెక్షన్ చేస్తున్నానండి. సో ఆ లావణ్య పేరులో ఏమి నెగిటివ్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటిది నేను చెప్తాను. చూడండి కావాలంటే LAVYANA లావణ్య. టోటల్ కౌంట్ ఏంటి? 1 2 3 4 5 6 7 7 లెటర్స్ అండి. L అంటే 3, A అంటే 1, V అంటే 6, Y అంటే 1, A అంటే 1, N అంటే 5, A అంటే 1 అండి. 3 1 4 10 11 12 17 18. ఇప్పుడు ఓవెల్స్ చూడండి. ఓవెల్స్ 1 2 3 18 3 15 తీసేస్తే 15. ఇక దీనిలో మనం చూసుకుంటే చూడండి 18 చాలా అంటే చాలా దరిద్రమైనటువంటి నెంబరు, చాలా అంటే చాలా బ్యాడ్ నెంబర్ అండి. 18ని మనం హై టెన్షన్ నెంబర్ అంటాం. హై టెన్షన్ నెంబర్ అంటాం. మీరు కాను చూడండి, లావణ్య అని పేరు పెట్టుకున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి మానసిక ఆందోళనలు కలగజేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీలైతే ఆర్థిక పరమైనటువంటి తప్పిదాలు చేసి ఆ విధంగా మానసికంగా టెన్షన్ పడుతూ ఉండటం, లేదంటే ఏదైనా రిలేషన్షిప్లో ప్రాబ్లం ఏర్పడి దాని పరంగా మానసికంగా కుంగిపోతూ ఉండటం. అలానే ఈ 18 నెంబర్ వల్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, మ్యారేజ్ బిఫోర్ కానివ్వండి, రిలేషన్స్ ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ లేదంటే లవర్స్ కానివ్వండి, వాళ్ళ మధ్య గొడవలు ఏర్పడి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడతాయి. అలానే సమాజంలో తలదించుకునేటువంటి సంఘటనలు, తలదించుకునేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతూ, మానసికంగా కూడా జీవితంలో ఎప్పుడూ కూడా టెన్షన్ పడుతూ, ఆందోళన పడుతూ, విపరీతమైనటువంటి మానసిక వేదనను కలిగించేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఈ 18 నెంబర్ వల్ల వీళ్ళ జీవితంలో ఏర్పడతాయండి. చూడండి కావాలంటే ఈ లావణ్య పేరులో 18 ఉంది, ఇందాక రాజస్థాన్ పేరులో కూడా 8 ఉంది. రెండు కూడా రిలేషన్స్ దెబ్బతీసేటువంటి నెంబరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మొదట్లో సఖ్యతగా ఉన్న ఏమైందండి, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య విపరీతమైన గొడవలు, రిలేషన్ ప్రాబ్లము, సమాజంలో నేమ్ ఫేమ్ కోల్పోవటం కానివ్వండి, లేదంటే మీడియాలో విపరీతం దుమారం ఏర్పడటం కానివ్వండి. సో ఇదండి మీరు మీ నేమ్లో ఉన్నటువంటి బ్యాడ్ నెంబర్స్ అనేటువంటిది ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేయడం కానివ్వండి, వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా సరే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఈ బ్యాడ్ నెంబర్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అలానే నా ఛానల్ కనుక నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి అనేకమైనటువంటి మంచి మంచి కంటెంట్ అనేటువంటి నా ఛానల్ ఉంటుంది. దయచేసి నా ఛానల్లో వెళ్ళి ఆ మిగతా వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.